రండి మరో బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం. క్రాస్ కటింగ్ సేమ్ అలాగే డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ సేమ్ టు సేమ్ 2-3 టైమ్స్ పట్టుకుంటే సమానంగా సరిపోతుంది. బ్లౌజ్ టోటల్ ఫోల్డ్ చేసుకొని 4 వరుసలు బ్లౌజ్ ఉక్కు పెట్టేసుకొని 4 ఫోల్డ్ చేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కింది వరకు పట్టుకోవడం కన్నా ఇట్లా బ్లౌజ్ వరుసుకొని చూసుకుంటే అన్ని కొలతలు ఒకేసారి వచ్చేస్తాయి. ఇటు షోల్డరు, నెక్ దగ్గర, ఇటు చంక దగ్గర, ఆర్మ్ రౌండ్, ఇటు కిందికి 1 ఇంచ్ ఫోల్డ్ చేస్తాం కదా నడుము పట్టికి అక్కడ, తర్వాత నడుము లూజ్ ఉంటుంది కదా ఎక్స్ట్రా ఇక్కడ అయిపోయింది అంతే. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్తోనే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ మెథడ్. మళ్ళీ చూపెడుతున్నా, ఎవరైనా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో. చూడండి, స్ట్రైట్గా ఎట్లుందో అట్లా క్రాస్ పరుచుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా గీసుకోవాలి, అది ఎంత ఉందో అంత గీసుకొని ఇప్పుడు క్రాస్ పట్టి ఉంది కదా షేప్ బెల్ట్, అక్కడి నుంచి ఒక డాటు ఒక మార్క్ గుర్తు పెట్టుకొని ఇక్కడ పైనుంచి ముందర గల్ల ఉంటుంది కదా ఫ్రంట్, అక్కడ 1 ఇంచు నేనైతే ఒక వేలు పెట్టుకుంటా. ఒక వేలు కొలత, 1 వేలు అంటే 1 ఇంచు పెట్టేసుకొని ముందర ఉంటుంది కదా ఫ్రంట్ పాయింట్లో ఇక్కడ డాట్ నుంచి షోల్డర్ని పట్టుకొని లాగద్దు, జాగ్రత్తగా మెల్లగా పెట్టుకోవాలి. ఒక డాట్ పెట్టుకొని అక్కడి నుంచి ఫస్ట్ పెట్టుకున్నాం కదా క్రాస్ బట్ షేప్ బెల్ట్ దగ్గర, అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. కొంచెం కర్వ్ తీసుకొని అక్కడి నుంచి లైన్ గీసేసుకోవాలి. అంతే, సింపుల్ అంటే సింపుల్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా అంటే ఈజీ. నేను కూడా 3-4 కటింగ్లు నేర్చుకున్నా, కానీ నాకు అన్నిటికన్నా ఇదే ఈజీ. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, రౌండ్లు తిరగడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఒకటైతే తీసుకోర్రి, ఇంట్లో ఎవరి కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, నా వీడియోలు బాగా యూజ్ అవుతాయి. దయచేసి చూడండి, చూసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, చూసి ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా ఈజీ. 10 నిమిషాలు. ఒక్కసారి ఒక వేస్ట్ బ్లౌజ్ మీద ట్రై చేయండి, రాకపోతే ఇంకోసారి ఒక 10 నిమిషాలు ట్రై చేయండి అంతే. లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది కదా అట్లా. నాకు రాదు అని పక్కకు పెట్టేయకండి, మళ్ళీ చేస్తేనే అది ఎందుకు రాదు అని మళ్ళీ చేస్తేనే మనం గెలవగలుగుతాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. నాకు రాదు అని అస్సలు వెనకడుగేయద్దు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు? ఇక్కడ ఎవరు నేర్చుకునేది లేడీస్ కదా, ఖచ్చితంగా వస్తుంది ఏదైనా. ఎందుకు రాదు? పక్కా కాన్ఫిడెంట్తో వేయాలి ఏ పని చేసినా. 10 నిమిషాలే కేటాయించండి. రోజంతా ఉరుకుల పరుకుల జీవితంలో ఎన్నో పనులు ఉంటాయి ఎందరికో. ఒక 10 నిమిషాలు ఇంట్లో చిన్న ఒక 2000 పెట్టి ఒక మిషన్ తెచ్చుకొని ఇంట్లో పిల్లలై మన సొంతవి కుట్టుకుంటే సరిపోతుంది. సేమ్ టు సేమ్. ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, హ్యాండ్ దానిపైన వరుచుకొని పైనకి 1 వేలు పట్టి ఒత్తుతున్నా నేను, పైనకి ఇట్లా ప్రెస్ చేస్తున్నా, కిందికేమో టక్స్ ఇచ్చుకుంటే వెళ్ళిపోయి ఒక కర్వ్ షేప్ తీసుకొని కటింగ్ చేసేసుకుంటే అంతే. కటింగ్ రాని వాళ్ళకి ఇప్పుడు ఎన్నో లాభాలు ఉన్నాయి యూట్యూబ్లో. ప్రతి ఒక్క
ఒక్కో దాంట్లో ఒక్కో వీడియో చూసినా కూడా మనకు లాభమే. ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది, నేర్చుకోవచ్చు ఈజీగా. రోజంతా పని చేసుకున్నా కూడా ఒక ½ అన్ అవర్ 20 మినిట్స్ ఒక 10 మినిట్స్ అయినా ఇట్లాంటివి చూసి నేర్చుకుంటే మనకే యూజ్ అవుతాయి కదా. అట్లా ఇప్పుడు షేప్ బెల్ట్ నేనేం కొలత పట్టలే, ఈజీగా ఏదో అందాజ కట్ చేసిన. నెక్స్ట్ కుట్టేటప్పుడు కొలత పట్టుకుంటా అంతే. స్టిచ్చింగ్ అయితే మామూలుగా అందరికి వచ్చే ఉంటుంది, కటింగ్లోనే బాగా మలుపులు అనేవి బాగా కటింగ్లోనే బాగా ఉంటాయి కదా కథల వాడల, అది మ్యాటర్. ఇప్పుడు సేమ్ ఎట్లుందో అట్లా కొంచెము మనం ఏ చీర అయితే అది కుట్టుకుంటామో దానికి చూడండి, నేను మళ్ళీ చూపెట్టిన రివర్సు స్ట్రేట్ అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ గిరాకీ అయితే ఏం లేదు మీద పడేసి పోతారు బ్లౌజ్ అంతే, ఉల్టా పల్టా కుట్టినామని. అందుకే మళ్ళీ చూసుకోవాలి అంతే. సేమ్ టు సేమ్ క్రాస్ పలుచుకోవాలి. ఎప్పుడైనా సారీలోంచి క్లాత్ కట్ చేస్తున్నామంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నామంటే కరెక్ట్ మెజర్మెంట్తోనే కట్ చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకునే పాయింట్. చూసారా, నేను కుట్టేది చాలా చిన్న సైజ్ బ్లౌజు, 27 అంటే 28 పట్టుకోండి, 27 లెక్కలకి రాదు, 28 అట్లా. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకేం పోయేది ఏం లేదు కదా, ఒక 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. సేమ్ టు సేమ్. ఇంకా క్లియర్గా కావాలంటే ఇంకా క్లియర్గా పెడతా వీడియోలు, మళ్ళీ పెడుతూనే ఉంటా. నేను చెప్పినా కదా ఫస్ట్లోనే, ఎవరో ఒకరు నేర్చుకునే నాకు సంతోషమే. అట్లా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని. సేమ్ టు సేమ్ ఎట్లా ఉందో అట్లా పరుచుకొని, క్రాస్ కాబట్టి క్రాస్ పరుస్తుంది, ఇక్కడ క్రాస్ పరుచుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కూడా ఇవి పెడతాం ముందు. స్ట్రైట్ కటింగు, బోట్ నెక్, హై నెక్, చిన్న టిప్స్ నుంచి చిన్న టైలరింగ్లో ఏమేమి యూజ్ అయితే అన్నీ చిన్న స్టార్టింగ్ నుంచి చూపిస్తా. తొందరలో ఒక 20 days ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా అందరికీ రీచ్ అయ్యే విధంగా చేస్తా. లాంగ్ కటింగు, ఫ్రాక్స్, అంబ్రెల్లా కటింగు, బ్లౌజులు అన్నీ ప్రతి ఒక్కటి ఏది ఉంటుంది పెడుతూనే ఉంటా. సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే, ఇది కూడా ఇంకొక వారిదే, నాకు ఇచ్చిన మెజర్మెంట్ ఇచ్చిన వారిదే. నాకు వచ్చేటివన్నీ దాదాపు అర్జెంటే వస్తాయి, అందుకే మినిమం తీయడానికి చాలా ట్రై చేస్తా. పిల్లలతో కుదరదు కాబట్టి నైట్ టైమే ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తాను నేను. సేమ్ టు సేమ్ ఇంకో లైనింగ్ మీద కట్ చేసి వేసుకున్న తర్వాత పట్టు సారీ అన్నట్టు, ఇది పట్టు సారీ మీద అర్జెంటు ఎంగేజ్మెంట్ ఉంది అంటే నైట్ కుట్టించేసిన. ఈజీగా చూసుకుంటూ నేర్చుకోవచ్చు ఎవరికైనా. పర్ఫెక్ట్ ఉన్న వరకైతే కాదు నేను అనేది, వాళ్ళకి చెప్పనవసరం లేదు. ఎవరికన్నా యూజ్ అయ్యే వారికి ఉంటుంది కదా, కొంచెం వచ్చి రానట్టు, కటింగ్ అంటే భయపడతారు. మేము బ్లౌజ్ కుట్టుకుంటాం కానీ కటింగ్ అంటే భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్లోనే చాలామంది ఉన్నారు. అందుకే అట్లా ఎందరో ఉంటారు. ఊరికి ఒక 10 మంది ఉన్నా, ఒక్కొక్కరికి యూజ్ అయినా కూడా నా వీడియో, ఐఎమ్ ఫుల్ హ్యాపీ. ట్రై చేయండి, సక్సెస్ అవ్వండి. బయట వాళ్ళ బట్టలు కుట్టకున్నా కూడా మనది మనం కుట్టుకున్నా మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. లక్షలు కాదు, వేలు కాదు మిషన్ కొనుక్కోవడం. ఆన్లైన్లో 2000, 3000 కూడా దొరుకుతున్నాయి. ఎట్లా అంటే అట్లా దొరుకుతున్నాయి.
ఈజీగా తీసుకొని బయటకు వెళ్ళి బ్లౌజులు ఇచ్చేసి అత్యధికంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? మన పిల్లలు స్టిచ్ చేసుకోవచ్చు, మన ఏదన్నా కుట్లు ఊడిపోయినా స్టిచ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కదానికి యూజ్ అవుతుంది కదా. అట్లా ఆ రకంగా చెప్తున్నా నేనైతే. ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతే. ఫైనల్గా బ్లౌజ్ శారీ లుక్ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.